బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ మహిళతో వివాహేతర సంబంధం ఆ గ్రామంలో చిచ్చురేపింది. ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటన ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూల గ్రామంలో జరిగింది. ఇటీవలే పాతల నాగరాజు అనే వ్యక్తిని నడి రోడ్డుపై కత్తులతో నరికి చంపేశారు ప్రత్యర్థులు. ఈ హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతలో నిందితుల ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఇంట్లో ఫర్నిచర్ కూడా బూడిదైంది. నాగరాజు హత్యకు ప్రతీకారంగానే ఇళ్లకు నిప్పు పెట్టి ఉంటారని చర్చ జరుగుతోంది. నాగరాజు హత్య తర్వాత డీఎస్పీ శ్రావణ్ కుమార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయితే డీఎస్పీ వార్నింగ్ ఇచ్చిన 24 గంటల్లోనే గ్రామంలో నిప్పు రాజుకోవడం చర్చగా మారింది. ఓళ్ల సంత మార్కెట్ దగ్గర పాతర్ల నాగరాజు అనే వ్యక్తిపై జరిగిన హత్య కేసులో ముద్దాయిలైనటువంటి కాండ్రు ఇస్సాకు, కాండ్రు రాజు, అదేవిధంగా అద్దంకి బాబీ మరియు రాజేష్ అనే 4 ముద్దాయిల్ని ఈరోజు భీమడోలు సిఐ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధమైన కత్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా కనుక ఈ రౌడీలు, ఏడీలు, అదేవిధంగా సస్పెక్ట్ షీట్స్ అందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ఎవరైనా కానీ మీరు ఎలాంటి దారుణమైన నేరాల్లో కానీ ఏ చిన్న నేరాల్లో కన్నా మీ నడవడకు మార్చుకోకుండా ఉంటే మాత్రం మీ పైన పీడీ యాక్ట్ వేయడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకోవడంలో మాత్రం. ఓ మహిళతో వివాహేతర సంబంధం ఆ గ్రామంలో చిచ్చురేపింది. ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటన ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూల గ్రామంలో జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఫోన్ ద్వారా. భార్గవ్. శివాని, భీమడోలు మండలం పూల గ్రామంలో చిచ్చు రాగుతుందే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఈ నెల 2వ తేదీన ఉదయం పట్టపగలు నడి రోడ్డుపై పాతల నాగరాజు అనే 48 ఏళ్ల వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఆ ఘటనతోనే గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అదే గ్రామానికి చెందినటువంటి పాతల నాగరాజుకు గతంలో ఉన్నటువంటి ఒక మహిళతో ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణంగా కూడా పోలీసులు సైతం నిర్ధారించారు. అయితే ఈ హత్య చేసిన వారు ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు చేసిన నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందినటువంటి 4 ఇస్సాకు, నాగతేజ, బాబీ, రాజేష్ ఈ 4ని కూడా పోలీసులు అరెస్టు చేసి నిన్న ఏలూరులో ఉన్నటువంటి జిల్లాలోని భీమడోలు పిఎస్ లో కూడా ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ మీడియా ఎదుట హాజరుపరిచారు. గ్రామంలో ఇటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని పీడీ యాక్టులు కూడా పెడతామంటూ కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యంలో ఈ గంటలు గడవక ముందే అదే గ్రామంలో మరోసారి కలకలం రేపింది. రాత్రికి రాత్రే ఎవరైతే ఈ నిందితులని పోలీసులు ప్రకటించారో వారి ఇళ్లను తగలపెట్టి దుండగులు మొత్తం నిప్పు అంటించి ఆ ఇంట్లోని వాహనాలు కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని కూడా ధ్వంసం చేసి కకావికలం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ ఘటనతో తెల్లవారేసరికి ఆ ఇల్లు బూడిదగా మారడంతో ప్రస్తుతం ఆ బాధితులందరూ కూడా అటు మరోసారి అధికార యంత్రాంగాన్ని పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఎవరైతే నిందితులు ఉన్నారో, అట్టుబడ్డ వారు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లనే తగలబెట్టారనేది కూడా పోలీసులు ధృవీకరణకు రావడంతో హత్య గావింపబడినటువంటి బాధితుడి వర్గమే ఈ విధంగా దాడి చేసి ధ్వంసం చేసి తగలబెట్టి ఉంటారనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసులు పికెట్ కూడా ఏర్పాటు చేశారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా ఈ ఘటనను మరింత ముదిరిపోకుండా ఉండేందుకైతే చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రవేశం చేశారు. ఆ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి కారును కూడా పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆ కారు కూడా పూర్తిగా దగ్ధమవడంతో ఈ ఘటన పోలీసు యంత్రాంగం కూడా సీరియస్ గా తీసుకున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి పోళ్ల గ్రామం ఈ రోజు ఒక మహిళతో ఉన్నటువంటి అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున చిచ్చు రాజేసింది అనేది కూడా ప్రస్తుతం గ్రామం అంతా చర్చ అయితే జరుగుతుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.